అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాస శుద్ధ పంచమిని రోజు నాగపంచమి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగపంచమి అంటారు. బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన అని అర్థం. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాస శుద్ధ పంచమిని రోజు నాగపంచమి అని ఎందుకు అంటారో తెలుసుకుందాం. ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగపంచమి అంటారు. బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన అని అర్థం. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.